హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లి రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు బంగాళదుంప ముద్దకూర చేస్తున్నానండి. ఇది పాత రోజుల్లో అంటే 25 years బ్యాక్ ఈ కూర లేకుండా భోజనాలు ఉండేవి కాదు ఫంక్షన్స్లో. కానీ ఇప్పుడు బోల్డెన్ వెరైటీలు వచ్చినాయి కదా, దీని సంగతి మర్చిపోయారు. మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. నేను 3 పెద్ద బంగాళదుంపలు తీసుకున్నాను, కడుక్కొని కట్ చేసుకుని ఉడకబెట్టేసుకుంటున్నాను. నేను ఇలా విడిగానే ఉడకబెట్టుకుంటానండి, ఎందుకంటే సరిపోను చూసి ఉడకబెట్టుకొని తీసేసుకోవచ్చు. కుక్కర్లో పెడితే కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి, అందుకని అలా పెట్టను. నేను ఉడకబెట్టుకుని పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కూరలోకి ఒక ఉల్లిపాయ పెద్దది, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఉల్లిపాయ బారుగా కట్ చేసుకోవాలి. దీనికి ఈ కర్రీలోకి ఇలా బారుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. అన్నీ నేను కట్ చేసేసుకొని పెట్టుకున్నాను రెడీగా కర్రీకి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాము. ఈ కర్రీలో ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ లేకపోతే కనుక ఉడకబెట్టిన బంగాళదుంప కదా, కూర అంతా అడుగుని అంటుకుపోతుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను. పాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా ఎవరైనా సరే బంగాళదుంప, కోడిగుడ్డు ఈ రెండు ఎక్కువగా చేస్తుంటారు, ఈజీగా అయిపోతాయి అని చెప్పేసి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. మీకు ఇష్టమైతే పప్పులు ఎక్కువ వేసుకోండి, లేదంటే మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను ఈ కర్రీలో. మెంతి పొడి, పసుపు, గరం మసాలా, తాలింపు దినుసులు ఇవన్నీ నేను ఏ కర్రీస్లో వేయనండి, తక్కువగా వేస్తాను. గరం మసాలా వేస్తే కనుక తాలింపు దినుసులు వేయను. తాలింపు దినుసులు వేసిన కర్రీలో గరం మసాలా బాగోదు, కానీ ఒక కూరకే అట్లా చేస్తాము, బాగానే ఉంటుంది. కరివేపాకు, ఇంగు వేయట్లేదండి ఇందులో, గరం మసాలా వేస్తాను కదా. గరం మసాలా వేసిన దానిలో ఇంగు వేస్తే బాగోదని చెప్పేసి అని వేయట్లేదు నేను. మీకు కావాలంటే వేసుకోండి. కరివేపాకు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం బాగా వేగుతుందని చెప్పేసి ఇందులో కొంచెం కారం తక్కువ వేసుకుంటారండి, అందుకని చెప్పేసి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుని ముందే వేయించుకోవాలి. కారం ఎక్కువగా ఉంటే కనుక కూర ఎర్రగా ఉంటుంది, బాగోదు. పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ కొంచెం మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. మామూలుగా ఈ బంగాళదుంప కూరలు ఉప్పు ఎక్కువే పడుతుందండి. ఉప్పు తక్కువ కావాలి అనుకుంటే కనుక ఈ కూర అవాయిడ్ చేయడమే. హెల్త్ పరంగా ఆలోచిస్తే కనుక మంచిది కాదు. ఉప్పు, నూనె రెండు ఎక్కువ ఉంటాయి ఈ కూరలో. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత బంగాళదుంపలు వేసేసుకుని వేయించుకోవటమే. బంగాళదుంపలు వేసిన దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. బంగాళదుంపలు మెత్తగా ముద్దగా అవ్వకూడదు అనుకుంటే కనుక ఉడకబెట్టేటప్పుడే మనం కొంచెం గట్టిగా మెత్తగా ఉడకకుండా ఉన్నప్పుడే చూసి దించేసుకుంటే ముద్దగా అవ్వదు కూర. మనకు ముద్దగా అవ్వాలి కూర అనుకుంటే కొంచెం మెత్తగా ఉడకబెట్టుకొని తీసుకోవాలి. కొన్ని దుంపలు నీరుగా ఉంటాయండి, బాగోదు. ఇట్లా మనం విడిగా ఉడకబెట్టుకుంటేనే కొంచెం పొడి పొడిగా వస్తుంది కూర, ముద్దగా అయినా కానీ. అడుగున అంటుకుపోద్దండి, అట్లయినా అడుగున అంటుకుంటుంది. అది వేగిన తర్వాతనే దానిలోంచి ఆయిల్ బయటకు వస్తుంది. వేగేంత వరకు అంటుకుంటానే ఉంటుంది మనం ఆయిల్ ఎక్కువ వేసినా కానీ. అలా తిప్పుకుంటూ అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. అడుగు పట్టడం తగ్గింది కదా, తగ్గిన తర్వాత ఇట్లా ఉప్పు వేసుకోవాలి. అప్పుడు వేగిపోయినట్టే మన కర్రీ. ముందే ఉప్పు వేసేసామనుకోండి నీరు వచ్చేసి అంటుకుపోద్ది ఇంకెక్కువగా. మిరియాల పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, వేడి పెరగకుండా ఉంటారంట బంగాళదుంప తిన్నప్పుడు. ధనియాల పొడి 1/2 స్పూన్ వేసాను. ఏ కూరలో వేసినా వేయకపోయినా బంగాళదుంపలో వేసుకోవడం అలవాటు చేసుకోండి. నేను అన్ని కర్రీస్లోనే వేస్తాను, హెల్త్ పరంగా కూడా మంచిదే డైజెషన్కి అని చెప్పేసి. మగ్గిపోయింది, చాలా మటుకు అయిపోయింది కర్రీ. కారం వేసేసుకుందాము. ఉప్పు చూసుకొని కంగారు ఏమి లేదండి, వేసుకోవచ్చు మళ్ళీ. కారం 2 స్పూన్లు. తీయదనం ఉంటుంది ఉప్పు సరిపోకపోతే కనుక, ఉప్పు చూసుకొని వేసుకోండి. గరం మసాలా, కొంచెం కొత్తిమీర. కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుని కొంతసేపు వండించుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. కారం వేసిన తర్వాత మనకు తెలుస్తుంది, ఆయిల్ రిలీజ్ అయిపోతుంది అప్పుడే.
ఎక్కువగా. ఆయిల్ ఎక్కువైతే కనుక నేను కూర అంతా పక్కన పెట్టేస్తానండి. ఆయిల్ అంతా సైడ్కి వచ్చేస్తుంది. అప్పుడు కర్రీ సపరేట్ చేసేసుకుంటాను. అలా చేసుకోవచ్చు. వండడం కుదరినప్పుడు కొంతమంది అలా చేస్తారు. ఆయిల్ ఎక్కువ వేసేసి ఏం చేసుకుంటారు, ఆయిల్ అంతా సపరేట్ చేసేసుకుంటారు. అలా పక్కకి కూర తీసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. అయిపోయింది కర్రీ. నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. అందరూ ట్రై చేయండి. రసం పెట్టుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్ పరంగా కూడా అయితే మంచిది కాదు, టేస్ట్ పరంగా అయితే బాగుంటుంది.